ప్రధాని మోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీలు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు. ఇటీవల హత్యకు గురైన ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు సంబంధించి అభ్యంతరకర రాతలు రాశారు. అయితే విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు. ఇటలీలో ఇవాల్టి నుంచి 15 మధ్య జరగనున్న 50వ G7 శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ పాల్గొంటున్నారు. కాగా ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ క్వాత్రా స్పందించారు. ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ఏడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని ఓ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఖలిస్తానీ వాదులు ఇదే దుశ్చర్యకు పాల్పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇది. ఇక G7 శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ పాల్గొనడం ఇది వరుసగా 5వసారి. ఈ సమావేశాల్లో ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయిల్, హమాస్ యుద్ధాలు ప్రధానాంశాలుగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్తో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది.